అందరికీ నమస్కారం అండి. మన గంగవరం మండలం గొరగమ్మ గ్రామం అనేది. ఈ గ్రామంలో మండల పరిషత్ స్కూల్ అండి ఇది. ఈ స్కూల్లో ముందు సంవత్సరం వేసేటువంటి కూరగాయలు అయ్యి బాగా వచ్చింది. అప్పుడు కూడా ఇక్కడ పేరెంట్స్ అందరూ కూడా బాగా సహకరించి, ఈ గ్రామస్తులు అందరూ బాగా సహకరించి అందరూ కూడా ఈ విత్తనాలు పెట్టుకోవడం జరిగింది. పిల్లలకి అలాగే ఈ గ్రామస్తులు కూడా ఇందులో కోసుకొని కాయగూరలు, అన్ని రకాల కాయగూరలు, ఆకుకూరలు కోసుకొని తినడం జరిగింది. మళ్ళీ ఇక్కడ గ్రామ సర్పంచ్ గారు, అలాగే విద్యా కమిటీ చైర్మన్ గారు, అలాగే ఇక్కడ గ్రామస్తులు అందరూ కూడా మాకు ఎంతో సహకరించి ఈ స్కూల్లో మళ్ళీ కూరగాయలు అవి పెట్టుకోవాలనే ఉద్దేశంతో మళ్ళీ మాకు ఫోన్ చేసి ఇక్కడ వేద్దామండి, మళ్ళీ మోడల్ వేద్దాం, మళ్ళీ రమ్మన్నారు చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు మొత్తం అన్ని రకాల కూరగాయలు అన్ని పెట్టడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా స్వయంగా వాళ్ళ పిల్లలు ఆరోగ్యం ఉండాలి, అలా మంచి ఆహారం పెట్టాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా ఇక్కడ బెడ్స్ చేసుకొని వాళ్ళే ట్రాక్టర్తో దుక్కునిచ్చుకొని వేయడం జరిగింది. ఇలా ప్రతి స్కూల్లో ప్రతి పేరెంట్స్ అందరూ వచ్చి ఇలా చేసుకోవడం అంటే మేము ఎప్పుడు కూడా మా ప్రకృతి వ్యవసాయం తరఫున మేము అందరం వాళ్ళకి సహకారం చేసి ఈ పీరియడ్ మోడల్ పెట్టిస్తామండి. ఇలా చేయడం వల్ల వాళ్ళ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. ఎక్కడి నుంచో బయట నుంచి కూరగాయలు తీసుకొస్తారో అవి ఎలా ఉంటాయో తెలీదు, అవి ఏ కెమికల్ వేస్తున్నారో తెలియదు, మనం చూస్తున్నాం. అలాగే మన పెరట్లోనే పండించుకొని మన వంట మనిషికి ఇస్తే ఆవిడే కోసుకొని కూరగాయలు ఉంటుంది. కాబట్టి మన పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. ఆ దృష్టి ఆలోచించి అందరూ కూడా ఈ స్కూల్లో కిచెన్ గార్డెన్ టైప్లో ఇలా మోడల్స్ పెట్టుకొని చేస్తున్నారు. ఇలా చేసుకోవడం అందరికీ మంచిదని, ఇలా చేసుకోవడం ప్రతి స్కూల్లో చేసుకుంటారని కోరుకుంటున్నానండి. అలాగే అందరికీ ఈ గ్రామస్తులకి, అలాగే ఇక్కడ సర్పంచ్ గారికి, అలాగే ఇక్కడ విద్యా కమిటీ చైర్మన్ గారికి, స్కూల్ హెడ్ మాస్టర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలండి. కట్ చేసుకుంటే అన్సర్లు కూడా వస్తుంది. కొంచెం మనం ఏంటంటే పెంట తీసుకోవాలి, పెంట వేసుకుంటే సరిపోద్ది అనమాట. ఇలా జరుపుకోవాలి ప్రతిదీ కూడా. అల్లం కూడా దొరుకుతుంది. ఇంకో బయట